నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో న్యాయ విద్య విస్తృతిలో నల్సార్ కీలక పాత్ర పోషించాలి. వర్సిటీకి 22 ఎకరాల భూమి కేటాయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడి. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే. సౌర పలకల తయారీ పరిశ్రమ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్. నేరేళ్ల ఘటనను దళితులకు ఆపాదించొద్దన్న సర్కార్. సీఎం బంధువులున్నందునే చర్యలు లేవని ఉత్తమ్ ఆరోపణ. ద్విచక్ర వాహనంపై వచ్చి ఇద్దరు కాల్చినట్లు విక్రమ్ గౌడ్ వాంగ్మూలం. వెన్నుముకలో మరో బుల్లెట్ గుర్తింపు. గుజరాత్లో కాంగ్రెస్ శిబిర రాజకీయాలు. 44 మంది శాసనసభ్యులు బెంగళూరుకు తరలింపు. గాలే టెస్టులో లంకపై కోహ్లీ సేన జయభేరి. 304 పరుగుల తేడాతో ఘన విజయం.